అయినప్పటికీ వారి పనులను త్వరగా ముగించుకుని మన మధ్యలోకి వచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. వారితో పాటు వచ్చిన సహదాసులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ఇదివరకు ఎప్పుడైనా చూసారమ్మా మీరు? ఎవరైనా అమ్మా ప్రిస్కిల్ ఎప్పుడు చూడాలి? అపార్ట్మెంట్ లో ప్రిస్కిల్ ఇంటికాడ వచ్చారు. అయ్యగారు ఇప్పుడు మందిరం లేదు, రోడ్డు మీద టెంట్ వేసి ఆరాధన చేసేవాళ్ళం. దేవుడి ప్రతిపరుస్తారు. విన్నాడంటే చాలా సమయం మరి వృధా చేయకుండా వారే కొంచెం పరిచయం చేసుకుంటారు. ఈ లోపల ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెందుతాం. దేవునికి స్తోత్రం చెప్తాం. అంశంలోనికి లేదా వాక్యంలోనికి వెళ్లే ముందు నాతో వచ్చిన సహోదరులు చిన్న చట్టాన్ని పాడి వినిపిస్తూ మన అంశంలోకి వెళ్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు అందరూ ఉపవాస ప్రార్థన అంటున్నారు. ఉపవాస ప్రార్థనలో ఉన్నట్టున్నారు, ఉపవాసంతో ఉన్నట్టున్నారు. ఉపవాస ప్రార్థనేనా? ఒక చిన్న పల్లవే పాడుకున్నాం. చరణాల జోలికి వెళ్తే చాలా పెద్ద పాట, సమయం లేదు కాబట్టి అయ్యగారు మంచి వాక్యం మీకు వ్యవహారాన్ని అందించాలని. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా పాడైన నా బ్రతుకును బాగు చేయుము, బాగు చేయుము. నా ఉపవాస ప్రార్థనలు
ఉపవాస ప్రార్థన అంటే మీకు పొద్దుకోవడం కాకుండా, దేవుడి నుంచి పొద్దుకోవడం కాకుండా మనం విడిచిపెట్టేవి ఉన్నాయి. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? పశ్చాత్తాపం పడాల. నేను నీ పాదాల చెంతని ఇవన్నీ విడిచిపెడుతున్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుని ఉపవాస ప్రార్థనలో పాల్గొంటావో అప్పుడు మన హృదయాలు బరువుతో నిండిపోయిన మన హృదయాలు, భారముతో నిండిపోయిన మన హృదయాలు, ఎంతో ఈతి ఇరుగులు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు మన జీవితాల్లో నిత్యం అవన్నీ కూడా దేవుడు మరిపించి మీ హృదయాలు తేలిపరుస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా, దేవుని చిత్తాన్ని బట్టి చక్కటి సమయానికి వచ్చాం. ఏ నిమిషం మనిషి ఎక్కడ ఏమి చేస్తాడో తెలియదు అనడానికి ఇవాళ చాలా విచిత్రమైన ఇది. నేను యాక్చువల్గా మా ఆలయంలో ఆన్లైన్ ప్రేయర్ ఉంది. అసలు 8-9 గంటలకి అక్కడికి వెళ్ళాలనుకుని చాలా హడావుడిగా ఉన్నాను. నేను వృత్తి రీత్యా మెడికల్ సైడ్, నాకు డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది, ల్యాబొరేటరీ ఉంది. సో దాంట్లో హడావుడిగా ఉన్నప్పుడు అయ్యగారు ఫోన్ చేశారు. దేవుని పని కంటే జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని పని కంటే, దేవుని ఆలయం కంటే ఇక ఈ సృష్టిలో ఇంక ఏది గొప్పది కాదండి. దేవునికి స్తోత్రం. ఏది గొప్పది కాదు. అలాంటి పరిస్థితుల్లో అయ్యగారు ఫోన్ చేసినప్పుడు వెంటనే దేవుడు రావడానికి నాకు అనుకూలం చేసినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సమయం వృధా కాకుండా వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇవాళ దేవుడు మనతో ఏం చెప్పిస్తాడో ఆయన నోటి మాటలు మనం విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం ప్రియులారా. కొందరు మానుకునుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. ఏ దినము చెప్పండి? ఏ దినము? యేసు ప్రభు గారండి ఆయన అంచె దినాల్లో పుడతాడని చెప్పారు. నేను సారీ అని ఎందుకంటున్నానంటే ఆయన పుట్టడండి, ఆల్రెడీ ఉన్నవాడు. ఆయన ఈ లోకంలో యేసు ప్రభు వారు పుట్టినవాడు కాదు, ఈ లోకానికి వచ్చినవాడు. ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పారంటే ఇదిగో అంచె దినాల్లో వస్తాడు అని చెప్పారండి. అని ఆయన చెప్పి 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా అంచె దినాలండి, క్రైస్తవులు మర్చిపోయిన విషయాలు. ఇంకా వస్తానన్న ఆయన ఎప్పుడో జాగ్రత్తలు అయిపోయింది, వస్తాడు ఏంటంటే ఆ దినము సమీపించిన కొలది. ఇక్కడ మాట్లాడే మాట ఏంటంటే, పౌలు గారు మాట్లాడే మాట ఏంటంటే, ఏమంటే ఈ మాట పౌలు గారు చాలా మంది సహవాసం మానేస్తున్నారని కొరింథీ పట్టణంలో చాలా భారంగా పౌలు గారు మనలాంటి విశ్వాసులతో మాట్లాడుతున్న మాట. ఇదిగో కొరింథీయులారా, మీరందరూ కొందరు మానుకొనుచున్నారు కదా, అలా మానకుండా మీరు ఏం చేస్తారంటే చూడండి, కొందరు మానుకొనుచున్నట్లుగా సహవాసముగా కూడుట మానక ఒకరికొకరు హెచ్చరించుచు అనుదినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయించు సత్కార్యములు చేయుటకును ఒకడినొకడు పురుకొల్పకొలనని ఆలోచింతుము. చదివిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నీ కృపను బట్టి ఇదిగోనైనా సన్నక్షులై నీ పిల్లలందరూ నీ సన్నిధిలో ఆసీనులై ఉండగా, సర్వోన్నతుడ, సర్వాధికారి, జగద్రక్షక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి మాకు జీవాన్ని కలిగించే నీ వాక్యాన్ని జీవముగా ఈ బిడ్డలందరికీ ప్రసాదించండి. అల్పుడనైన నేను నీ సన్నిధిలో ఇలా మాట్లాడుచుండగా చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని మీ కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా దయచేసి ఆయన మాకు పునరుత్థానము, నిన్ను చేరే మార్గము కేవలం వాక్యము తప్ప మరేమీ కాదు. లేఖనముల ఎందుకు మాకు నిత్య జీవము కలదని మాకు మీరు సెలవిచ్చిన రీతిగా ఇదిగో నీ నిత్య జీవాన్ని ఇచ్చే ఈ వాక్యంలోకి మేము వెళుతుండగా ప్రతి బిడ్డకు తండ్రి
ఆధ్యాత్మిక చింతనను, ఆయన వాక్యం వినే పరిస్థితిని వారికి దయచేసి మీ కృపలో భద్రపరిచి మాకున్న యావత్ చింతను మీ పాదాల ముందు మీ చింతానికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెట్టుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పౌలు గారు హెబ్రీ పత్రికలో 1వ వచనం నుంచి మాట్లాడుకుంటూ వస్తే 18వ వచనం వచ్చే వరకు కూడా ఆయన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినవాడా లేదా పుట్టినవాడా అని అనేక విషయాలు చెప్పుకుంటూ కిందకొస్తూ 18వ వచనం తర్వాత మరో విషయం చెప్తూ ఇక్కడ 24వ వచనం వచ్చేటప్పటికి ఆయన కొరింథీయులకి చాలా భారంగా మాట్లాడుతున్నాడంటే ఏం మాట్లాడుతున్నాడంటే ఇదిగో చాలా మంది మానేస్తున్నారట. ఇవాళ మనం కొన్ని ఉపవాస కూడికలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇది రెండో రోజు ఉపవాస కూడికలు మనం ఏర్పాటు చేసుకున్నాం. అసలు ఉపవాసం అంటే ఏంటి చెప్పండి? ఉపవాసము అనగా ఏంటి? ఉప అనగా దగ్గర, ఏంటండి? విడదిద్దాం, తెలుగు విడదిద్దాం. ఉప అనగా దగ్గర, వాసము అనగా నివాసము. ఉప అనగా దగ్గర, నియరెస్ట్, కలిసి సహవాసం చేయడం అన్నమాట. ఉపవాసం అనగా నువ్వు దేని గురించి అయితే ఈ రోజు ఆహారం మానేసేసి చేస్తున్నావో వారికి దగ్గరగా ఉండేదని ఏమంటారు? ఉపవాసము. ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా ఉండటము, దేవునిలో ఉండటము, దేవునికి దగ్గరలో ఆయనతో సహవాసం చేయడము. మన ఉపవాసాలు కొన్ని ఉంటాయి, ఏమి తెలియకుండా సడన్ గా ఉపవాసం చేస్తాం. ఏంటి చెప్పండి? అది మన ఇళ్లలో ఉపవాసం చేస్తామండి, అప్పుడు మనకు కూడా తెలియదు ఉపవాసం చేస్తామని. సడన్ గా ఉపవాసం చేస్తాం, అందరూ తెలిసిపోయింది, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అదొక ఉపవాసం, అది చాలా మంచి ఉపవాసం. అది ఆ ఉపవాసం ఎప్పుడు విరమిస్తాం కూడా తెలియదు, దాని ముందు చాలా లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ అంతా అయిపోవాలి. ఇది కూడా ఉపవాసమే. ఓ మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ గురించి చేశాడు 56 సంవత్సరాలు, 56 రోజులు. చెల్లెలకి అందరికి తెలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ విభజన కావాలని ఆయన చేశాడు. పొట్టి శ్రీరాములు గారు చేసిన 56 రోజులు కూడా ఉపవాసమే, అది కూడా ఉపవాసమే. ఇప్పుడు మనం చేసేది కూడా ఉపవాసమే. కానీ ఉపవాసంలో ఏముండాలంటే ఈ రోజు జాగ్రత్తగా రాసుకోండి. నేను ఎంతసేపు చెప్తానో తెలియదు, దేవుడు ఎంతసేపు మాట్లాడిస్తాడో, కానీ ఖచ్చితంగా ఈ రోజు ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళాలి. ఏమి నేర్చుకోవాలంటే ఇదిగో పరమునకు చేరే అద్భుతమైన మాటలు ఈ రోజు మనం నేర్చుకోవాలి. లేఖనములో నిత్య జీవము కలదు. ఏంటి ఇక్కడ కోరకన వచ్చాం మనం, ఆ పక్కింటోడు కూడా వెళ్తారని వచ్చామా? చాలా మంది క్రైస్తవులు ఉన్నారు కదా, క్రైస్తవులు వెళ్తాం కదా వచ్చామా? కాదండి. మన గోల్ ఏంటంటే, మన నిరీక్షణ ఏంటంటే ఖచ్చితంగా ఇగో ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే దాని గురించి మనం ఇక్కడికి వచ్చాం. కనుక లేఖనాలను జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఏ ఉపవాసం దేని గురించి అయితే ఉంటామో ఆయనతో నువ్వు ఉండటం, ఆయనతో నువ్వు ఉండటం. ఇప్పుడు ఉపవాసం ఉపవాసంగా జరుగుతుందా, లేకపోతే ఉపవాసం అపహాసం అవుతుందా? కొంతమంది ఉపవాసం చేస్తారు. నేను ఆదివారం నాడు వరకు శనివారం నాడు ఉపవాసం ఉంటాను, 6 రోజుల ముందు నుంచి మొదలెడతాను. శనివారం నాడు నేను ఉపవాసం చేస్తాను, శుక్రవారం నాడు ఉపవాసం చేస్తాను, 6 రోజుల నుంచి మొదలుపెట్టి మనం ఏదో అనుకుంటాం చేసేస్తారేమో. శుక్రవారం నాడు చాలా ఆవిడ ఉంటుందని, కానీ ఏం చేస్తారంటే ఆవిడ ఏం చేస్తుందంటే శుక్రవారం పెట్టేసేసి ఆ రోజు సెలవు పెట్టేసేసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది. 6 రోజుల క్రితం బజార్లోకి వెళ్ళిపోయి అన్ని తెచ్చుకుంటుంది, కానీ చర్చకి అవునా? ఇదో రకమైన ఉపవాసం. ఇలాంటి ఉపవాసాలు దేవునితో సహవాసం లేకపోతే నీ ఉపవాసం ఏమవుతుంది తెలిసిన అపహాసంగా మారిపోద్ది. ఈ రోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే నీ ఉపవాసము అపహాసము కాకూడదు. అది దేవునితో చెప్పాలి, ఏమై ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. ఒక రోజున ఇశ్రాయేలీలందరూ ఏం చేశారు తెలిసినండి, ఇదిగో మేము భక్తులము అని అనుకున్నారే తప్ప ఆయనతో సహవాసం లేకుండా పోయారండి. ఈ రోజు మందిరానికి వస్తున్న మనం మరో మాటగా మాట్లాడుకుంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఉపవాసం అంటే ఏంటో అర్థమైంది. ఏంటి? దేని గురించి అయితే చేస్తున్నామో దేవునితో సహవాసం చేయటం, ఆయనతో సహవాసం చేయటం. ఆ సహవాసంలో తేడా వస్తే అది అపహాసంగా మారిపోద్ది. అర్థమైంది కదా? ఇప్పుడు ఇశ్రాయేలీయుల కాలంలో దేవునికి వారు ఎంత సహవాసంగా ఉండాలో అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే ఇదిగో చాలా మంది దేవునితో సహవాసంగా ఉండట్లేదు, చాలా మంది దేవునితో సహవాసంగా ఉండట్లేదు. అందుకే కొందరు మానుకొనుచున్నట్లుగా సహవాసంగా కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది ఒకరికొకరు హెచ్చరించుచు అంటున్నాడండి. ఎందుకు ఇంత భారంగా మాట్లాడుతున్నారు? రొట్టె విరుచడానికి రావట్లేదు కనుక పౌలు గారు ఆ రోజు మాట్లాడుతూ ఉన్నారు. అసలు మనం ఈ ఉపవాసము లేకపోతే దేవుని సహవాసం అని తెలియాలనుకుంటే పౌలు గారు మాట్లాడుతున్న విషయం పునరుత్థానం. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు వారు కొత్త నిబంధన వాడా పాత నిబంధన వాడా? కొత్త నిబంధన వారు. పాత నిబంధన వాళ్ళని చెయ్యొద్దండి, చెయ్యొద్ద టైం లేదు నాకు కుదిరేద్దాం, అదే డేంజర్ అనమాట.
సో చాలా మంది మనం అనుకునేది ఏంటంటే యేసు ప్రభు వారు కొత్త నిబంధన వాడు. అసలు కొత్త నిబంధన మనకి ఎప్పుడు వచ్చిందంటే ఆయన మరణించి 3 రోజులు 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన సమాధిలో ఉండి పునరుద్ధానుడై లేచిన తర్వాత ఇదిగో నేను వెళ్ళుట వలన ఆదరణకర్త వస్తాడు, సదాకాలం మీతోనే ఉంటాడు అని ఆయన వచ్చిన తర్వాత ఇగో మేడగదిలో ఆయన పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనందరూ కొత్త నిబంధన రాయడం మొదలు పెట్టారు అపోస్తలులందరూ. అది కొత్త నిబంధన. అంటే యేసు ప్రభు వారు ఇప్పుడు పాత నిబంధన వాడు, కొత్త నిబంధన వాడు అంటే యేసు ప్రభు పక్కగా పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తి. అర్థమైంది కదా? కరెక్ట్ గా చెప్పాలంటే పాత నిబంధన వాడు. కానీ అయినా సరైన కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్యవర్తిగా ఉండి ఈ ప్రపంచ కాలానికే శతపురుషుడిగా మారిపోయాడు ఆయన. ఎందుకు ఆయన కూడా పడుతుంది అనుకున్నారు? ప్రపంచం ఎందుకు పడుతుంది అనుకుంటున్నారు? ఈ ప్రపంచానికి కాలాన్ని ఆయన ద్వారానే విడదీశారు కాబట్టి అనేక విషయాలు. సో ఇప్పుడు మనకి టాపిక్ కాదు, కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే ఉపవాసం అంటే ఏంటో అర్థమైంది కదా. అసలు దేవునితో సహవాసం చేయాలంటే నువ్వు మందిరానికి వెళ్ళాలా? చాలా మంది అండి టీవీ చూసి మొబైల్ చూసి మందిరాన్ని మానేస్తున్నారు. ఈ రోజు ఇంకో టైటిల్ చెప్తున్నాను మీకు, మందిరం వెనక మర్మం ఏంటి అంటే మందిరం మానేస్తే ఏంటి, మందిరం మారకుండా వచ్చేవాడికి ఏంటి, మందిరం మానేస్తే పాత నిబంధనలో ఏం జరిగింది, కొత్త నిబంధనలో మందిరం మానేస్తే ఏమైనా జరుగుతుందంటే ఏమీ జరగదు. అంటే మీరు ఎవరన్నా అంటారండి చర్చికి రాకపోతే మేము ఎవరన్నా అంటున్నారా? పాస్టర్ గారు అంటారు, కానీ అనకుండా పెద్ద కథ చెప్తాం ఆయన మళ్ళీ మాట్లాడారు. ఆ కథ వినికితే మన కథ కానీ పాస్టర్ గారు ఆయనకి నోరు కూడా లేకపోతే ఎందుకంటే అలా చెప్తాం మనం. ఇప్పుడు చెప్పనా, ఆదివారం నాడు చర్చి మానేద్దాం అనుకుంటే శుక్రవారం నాడు ప్లాన్ చేసుకుంటాం మనం. ఆదివారం నాడు ఏం చెప్పాలో శుక్రవారం నాడు నుంచి మొదలెడతాం, ఆదివారం ఎలా మానేయాలో. అప్పుడు ఏం చేద్దాం తెలిసిన, ఇక మన పక్కన కూర్చున్నాడు కూడా చెప్తాం, పాస్టర్ గారు కూడా చెప్తాం, ఇంకొకరికి చెప్తాం. చెప్పండి మన పక్కింటోడికి మందిరం మానేయాలంటే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు మానేసేది? దేవుడు యాక్సెప్ట్ చేసే కారణం కాదు కనుక. నేను వైజాగ్ వెళ్ళాను, ఎప్పుడు మా మందిరానికి వెళ్ళడం మానేయాను. నేను మందిరం అనేది ప్రసక్తి లేదు, కానీ తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఆ చుట్టాలకు ఒకసారి ముఖం కనిపించేసేసి నేను ఎక్కడో ఊరో పడ్డాను వైజాగ్ లో. అక్కడ చర్చి దొరికింది, వెళ్ళాను, చూశాను. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ భోజనానికి ముందు ఇంకెక్కడైనా చర్చికి వెళ్దాం ఇంకో చర్చికి వెళ్ళాను. అక్కడ చక్కగా నైట్ సంస్కారం జరుగుతుంది, వెళ్ళొచ్చేసాను. అంటే మందిరం మానకూడదు. మందిరం కనుక మర్మం ఏంటి? ఈయన ఇదే మాట్లాడుతున్నారు. ఇదిగో చాలా మంది మానేస్తున్నారట. దాని గురించి పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే కొందరు మానుకున్నట్టుగా. ఆ కొందరు ఎందుకు మానుకున్నారో నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకు మానుకున్నారు ఆ రోజుని. ఆయన మాట్లాడేది ఏంటంటే కొందరు మానుకున్నట్టుగా అనగానే మనకి ఏముంటుందంటే కొందరు మానేస్తున్నారు కదా, మనోళ్లే కదా, మనం మానేస్తాం. మనందరం అండి మనకే దేవుడితో బతకం. మనం ఒక మనిషి ఈ రోజున తనంతా తను బతకట్లా, ఇలా కారక్కర్లా, ఇలా నెక్లెస్ అక్కర్లా, ఆవిడకి ఏం అంత చేరేం అక్కర్లా, ఆ కట్టుకుంది కానీ మనం కట్టుకోవాలంటే. అందుకని మనం ఏం చేస్తామంటే దేవుడి విషయంలో కూడా పక్క వాళ్ళని చూసి దేవుడికి ఆప్షన్ ఇస్తాం మనం. అలాగా కొంతమంది మానుకుంటున్నారంట. ఎందుకు మానుకుంటున్నారనే తర్వాత చెప్తాను మీకు. పౌలు గారు అంటున్నారు ఇక చాలా మంది మానుకున్నట్టుగా, కొందరు మానుకున్నట్టుగా మీరందరూ ఆలయం మానేస్తున్నారు అని చాలా బలంగా భారంగా కొరింథీ పట్టణంలో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే అసలు ఎందుకు ఇంత భారంగా మాట్లాడుతున్నాడంటే పాత నిబంధనకి వెళ్ళేటప్పటికి దాన్ని ఏమంటారండి? విశ్రాంతి దినము. అదే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు వచ్చి మరణించి ఆయన లేచి అద్భుతమైన ఆదివారం నాడు ఆయన పైకి లేచి ఆదివారాన్ని ఏమంటాం మనం? ఇప్పుడు ఏమంటాం మన ఆదివారాన్ని? పునరుత్థాన దినము. అంటే పాత నిబంధనలో విశ్రాంతి దినము, కొత్త నిబంధన పాఠం నేర్చుకోవాలి. మనకు పండుగ తెలియాలి. పాత నిబంధనలో విశ్రాంతి దినమే ఈ రోజున కొత్త నిబంధనలో మనందరికీ ప్రసాదించిన దేవుడు విశ్రాంతి దినము. ఈయన పౌలు గారు మాట్లాడేది పునరుద్ధాన దినం గురించి. చాలా మంది ఆదివారం నాడు మానేస్తున్నారు అనే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకుంటున్నారు, ఉపవాసం అంటారు కానీ ఆయనతో సహవాసం ఉండట్లేదు. ఇక్కడ సహవాసం అంటే మనకి ఏమర్థమైందంటే దేవునితో సహవాసం ఏంటో. దేవునితో సహవాసం అయి ఉండాలంటే ఏం చేయాలి? ఆలయానికి రావాలి, సంఘానికి రావాలి. ఈ సంఘానికి రావడం ఎంతో మంది మానేస్తున్నారట. అందుకని పౌలు గారు అంటారు ఏమంటే కొందరు మానుకుంటున్నట్లుగా చాలా మంది మానేస్తున్నారు. మందిరం వెనక మర్మం ఏంటి? రాసుకుంటే రాసుకోండి, అది కూడా రాసేది. మందిరం వెనక మర్మం ఏంటి? మందిరం మానేస్తే ఏంటి? మందిరం మానకపోతే ఏంటి? మందిరం వెనక మర్మం అంటే వెనకాల లక్ష్మీతులు గట్రా ఉన్నాయనుకుంటా, మళ్ళీ తర్వాత మర్మం ఉంటుంది. ఏం లేదు కదండి. రైట్ ఏం లేవు. మందిరం వెనక మర్మం ఏంటంటే రాకపోతే ఏంటి? కాబట్టి కొత్త నిబంధనలు ఇప్పుడు మీరు చర్చకి రాకపోతే ఎవరైనా అంటారా? ఒకరు అడుగుతారు చెప్పండి, మనం రాకపోతే ఎవరు? అంటే పాస్టర్ గారికి కూడా చెప్తాం, మళ్ళీ మాట్లాడరు ఆయన. ఎవరు అడగకపోయినానండి మన పక్కింటి వాళ్ళు అడుగుతారండి ఆంగ్యులు. ఎందుకంటే ఏమా చర్చకెళ్ళది వాళ్ళు అడుగుతారు, ముందు వెళ్ళకపోతే 2 రోజులు వెళ్తారు కదా ఇవి వెంటనే అడుగుతారు. సో ఇక్కడ
దేవునితో సహవాసం కలిగి ఉండట్లేదు. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే నేను అదే చెప్తాను, మీకు ఒక మంచి మాట చెప్తాను, నోట్ చేసుకోండి. సహవాసము మానవద్దు. ఇది గుర్తుండి వాళ్ళందరూ రాసుకుంటారో ఏం చేసుకుంటారో. దేవుని విషయంలో పౌలు గారు చెప్పాడంటే సహవాసం మానవద్దు, సంఘముగా కూడుట మరువవద్దు. అందరి వెనక మరణం ఏంటంటే ఈ రోజు ఉపవాస సందర్భంగా, ఉపవాస కూడిక సందర్భంగా ఉపవాసం అపహాసం కాకూడదు, అది దేవునితో సహవాసం అయి ఉండాలి. ఇలాంటి సహవాసం చేయాలని పౌలు గారు చెప్తున్నారు. కొత్త నిబంధనలు ఏంటి? పునరుత్థాన దినం మానేస్తున్నారని. అసలు పునరుత్థానం ఏంటో తెలియాలనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే విశ్రాంతి దినానికి ఇశ్రాయేలీయులకు వాళ్ళకి ఏం జరిగింది. ఈ రోజు మనకు చర్చికి రాకపోతే సరే ఏమీ జరగదు. ఎంతో మంది మానేస్తా ఉన్నాం. అసలు రాకపోతే ఏం జరుగుతుంది? బైబిల్లో ఏమి రాశారో తెలుసా? ఎవరు మనల్ని అడగరంటండి ఇప్పుడు. కానీ చాప కింద నీళ్లులాగా మన ఆత్మీయ జీవితం ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసునండి? ఎవరు? జనకుడు. అబద్ధాలు ఆడతారా? మన దేవుని పిల్లలమో దెయ్యం పిల్లలమో చెప్పండి. మళ్ళీ చెప్పాలి, దేవుని పిల్లలు. అయితే వాళ్ళ నుంచి అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరి పిల్లలు? అబద్ధానికి జనకుడు వాడు. అంటే వాళ్ళ నుంచి అబద్ధాలు అంటే మానేద్దాం వీలైతే. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఒకటి అర్థమైంది. ఉపవాసం అనగా సహవాసం, ఆయనతో సహవాసం అని. ఆ సహవాసాన్ని పౌలు గారు కొత్త నిబంధనలో పునరుద్ధాన తీసుకుని పునరుద్ధాన దినానికి రావటం లేదు మీరని పౌలు గారు భారంగా చెప్తున్నారు. అసలు పునరుద్ధానానికి రాకపోతే ఎవరు మనల్ని అడగట్లేదు. పాస్టర్ గారు ఏదైనా ఉంటే మొహమాటంగా అంటారు. పాస్టర్ గారు అడగకుండా మనకు కొన్ని విషయాలు చెప్తాము, ఇంకెవరో మనల్ని అడగరు. మనం మళ్ళా ఎందుకు రావట్లేదు అని చెప్పామంటే పక్కోడు కదా నోరు కూడా లేవదు, ఎందుకంటే అంత కథ చెప్తాం. సో ఇక్కడ ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధనలో పౌలు గారు బాధపడుతూ మాట్లాడుతున్న మాట ఎందుకు కావాలనుకుంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి తెలిసిన? పాత నిబంధనలోకి వెళ్ళి అసలు వెళ్ళకపోతే, విశ్రాంతి దినానికి వెళ్ళకపోతే, పాత నిబంధనలో గుడికి వెళ్ళకపోతే ఏమన్నా జరుగుతుందా అని ఒకసారి ఆలోచించి అప్పుడు కొత్త నిబంధనలోకి వెళ్తాం. ఏమండి చూడండి ఒకసారి. నిర్గమాకాండము 20 అధ్యాయము 8వ వచనం. విశ్రాంతి దినమును పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ప్రధానమైన పవిత్రమైన ఆజ్ఞను తెలుసండి, విశ్రాంతి దినము. ఎందుకంటున్నానంటే దేనికన్నా మరణ శిక్ష లేదు, కానీ విశ్రాంతి దినం ఎవడన్నా ఎక్కొట్టాడా చంపేసేవారట. మీరు చంపేస్తారు చర్చికెళ్ళకపోతే. అవునట. చూడండి ఒకసారి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొనుము. అంటే ఎప్పుడు ఉండాలి విశ్రాంతి దినానికి వెళ్ళడానికి? ఎప్పుడు? పాత నిబంధన విశ్రాంతి దినం గురించి మాట్లాడతాను. కొత్త నిబంధన పునరుద్ధానానికి వెళ్లే ముందు అసలు పాత నిబంధన ఏంటో మనం చూసుకుందాం. ఈ రోజు మనం ఆదివారం నాడు ఆచరించే పునరుద్ధాన దినాన్ని పాత నిబంధనలో ఎలాగుందట? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలట. ఒకసారి మనం ఉపవాసం ఉంటాం. ఈ ఉపవాసం ఉండేటప్పుడు మామూలుగా 10 గంటలకు 11 గంటలకు తింటాం మనం. కానీ 8 గంటల నుంచి మన ముఖం మారిపోద్ది. ఎందుకు? ఉపవాసం ఉంటాం కదా రోజుని. ఇప్పుడు ఎందుకు ఎలా ఉంటదంటే ఎవరొకరు అడగాలి మనం వచ్చి, ఏమని అడగాలి? ఏంటమ్మా ఎలా ఉన్నావు అంటే అప్పుడు ఇప్పుడు చెప్పాలన్నమాట, నేను ఉపవాసం ఉన్నాను ఇవాళ. అప్పుడే నీ ఉపవాసం అపహాసంగా మారిపోతుంది. నీ ఉపవాసం దేవునికి తప్ప మరెవ్వరికి తెలియకూడదు. దేవునికి ఎవ్వరికీ తెలియకుండా దేవుడికే తెలిసేటట్టు ఉపవాసం చేసామనుకోండి, మార్కులు ఎక్కువ పడతాయి. మార్కులే కదా మనకు కావాలి. మార్కులు ఎక్కువ కావాలనుకుంటే నువ్వు పక్కోడి గురించి తెలియకూడదు. నువ్వేది చేసినా పిల్లలు గమనించండి. ఇతర ఆత్మీయ మాట నీకు కూడా చెప్తాను. ఇదిగో మీరు ఇవాళ మానేయాలనుకుంటే ఆదివారం నాడు మనం రావడానికి కుదరకపోతే ఎవరికి చెప్పకండి. పాస్టర్ గారికి చెప్పక్కర్లా, పక్కోళ్ళకి చెప్పక్కర్లా, మన ఇంటి పక్కోళ్ళకి చెప్పక్కర్లా. కానీ ఈ ముగ్గురికి చెప్పేది నువ్వు దేవుడికి చెప్పగలవా? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని, అయ్యా ఇగో నేను ఇందుకు మానేస్తాను, ఎందుకంటే నాకు అన్ని తెలుసుగా, చీకటి రాత్రి చీకటి 2 ఒకటే. అప్పుడు మనం మానేయాలనుకున్నప్పుడు నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎడగలాలనుకుంటున్నావా? తప్పనిసరిగానా? ఎవ్వరికి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదు. అయ్యా ఇగో నా పరిస్థితి దయచేసి. అప్పుడు నీ ఉపవాసం అంటే సహవాసం. సహవాసానికి నేను కంబైన్ చేశాను. ఎందుకంటే ఉపవాసం అనగా సాంస్క్రిట్ లో కూడా అన్నం తినకూడదని ఎక్కడ లేదు, ఆహారం తీసుకోకూడదని ఎక్కడ లేదు. ఉపవాసం అనగా సహవాసము, దగ్గర, కలసి. ఉపవాసం అంటే ఏంటండి? ఆలయంతో సహవాసం కలిగి ఉండటం. అందుకనే ఆలయం అనగా మందిరం వెనుక మర్మం ఏంటంటే ఇప్పుడు అందులోకి వెళ్తున్న పౌలు గారు చెప్పిన విషయం. పాత నిబంధనలు ఏం జరిగిందో చూద్దాం.
కీర్తన గ్రంథం 22వ అధ్యాయం దిగనండి. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు పలుకగా నేను సంతోషించితిని. ఎవరు పడారు ఈ కీర్తన? ఎవరిది? ఎవడి? యెహోవా మందిరానికట జనులు వెళ్తుంటారంట, ఎంతో సంతోషించాడటండి. చూడండి ఇంత అనుభవశాలో రాజుగారు. ఎందుకు యేసు ప్రభు వారు పాత నిబంధన వాడు అంటున్నారంటే, ఆయన పాత నిబంధనలో ఉంటుండగా ఆయన మరణించి వెళ్ళి ఆ పరిశుద్ధాత్ముడు కిందకు వచ్చే వరకు కూడా పాత నిబంధన జరుగుతూనే ఉంది. ఆయన వచ్చిన తర్వాత కొత్త నిబంధన ఏర్పడింది. మరి పాత నిబంధనలో యేసు ప్రభు వారు ఆలయానికి వెళ్ళడం అన్ని చేశారా? కొందరు మానుకుంటున్నట్లుగా మానుకున్నాడా? మనం చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం, తరువాత ఆయన తను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా. వాక్యం చూసారు ఎలా ఉందో? యేసు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని పాటించారు లేదా? విశ్రాంతి దినాన్ని ఆచరించారు లేదా? ఆచరించినట్టుందా? తన వాడుక చొప్పున అంటే యేసు ప్రభు వారు కట్టండి బోధించడం కానీ, ఆలయానికి వెళ్ళడం కానీ, ఏమండి వాక్యం చెప్పడం కానీ వాడికి అయిపోయిందంటే. మనం వాడికి లేడు చెప్పండి. వాళ్ళు వాడుక, అది మంచిదే. మొబైల్ వాడుక, రీఛార్జ్ వాడుక, ఇంకెలాంటివి చాలా ఉంటాయి. అన్నిటికంటే బాగా ముందుండేది అబద్ధాల వాడుక. సెల్ వచ్చిన తర్వాత అబద్ధాలు ఎక్కువైపోయాయి. కొంచెం జోక్ చెప్తారు. వాంగుడి దగ్గర ఉండి ఎక్కడున్నారంటే జగన్నాథపురంలో ఉన్నానంటాడు, కానీ ఇద్దరు వెనకాల ఉంటాడు. జగన్నాథపురంలో ఉన్నా కానీ వెనక చూడగానే ఇల్లు చూసాడు. నువ్వెక్కడ ఉన్నావు అంటే నేను సర్పంచ్ జంక్షన్ లో ఉన్నాను అన్నాడు. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒకరినొకరు చూసుకుని ఇంకేమీ చెప్పుకోలేదాడు. ఇద్దరు అబద్ధమే. అబద్ధం వాడికి అయిపోయిందంటాడు మనిషికి. ఈ వాడికి ఏంటట? మందిరములకు వెళ్ళుట, వాక్యం బోధించిన వాక్యం. ప్రియ క్రైస్తవ జనాంగమా, మనకు ఉండవలసిన వాడుకలు ఏంటంటే, ఈ రోజునండి సమాజంలో అండి మోసానికి ఒక మంచి పేరు పెట్టారు తెలుసా? మోసానికి ఉన్న మంచి పేరు ఏంటి తెలిసిన? రైట్. వెళ్ళిపోదాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 2వ వచనం, కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరములకు వెళ్లి శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమనియు విశ్రాంతి దినమున ఎంత కఠినంగా ఉండేదని మనకు తెలియాలనుకుంటే చూడండి ప్రియులారా, సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32వ వచనం. అంటే ఈ రోజు మనకి కొత్త నిబంధనలో ఆలయానికి వెళ్ళకపోతే ఎవరు అడగట్లేదు. అసలు పాత నిబంధనలో ఆలయానికి వెళ్ళకపోతే శిక్షలు ఏంటి? ఈ రోజు అడగట్లేదు, ఆ రోజు అడిగారు, శిక్షలు ఉన్నాయి. ఈ రోజు వెళ్ళకపోతే మనకి శిక్ష ఏమైనా ఉందా లేదా? ఈ విషయం తెలియకపోతే మనం చాలా చాపకింద నీళ్ళగా పాపంలో మనకి వెళ్ళిపోతున్నాం పిల్లగా. అది కొంచెం లేట్ అయినా మీరు జాగ్రత్తగా వినండి. మీ హృదయాల్ని జాగ్రత్తగా బదిలీ చేసుకుని వినండి. చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు పాత నిబంధనలో విశ్రాంతి దినం గురించి మాట్లాడుకుంటాం మనం. ఒకడు విశ్రాంతి దినమున కట్టెల ఏరుడు చూసిరి. వాడు కట్టెల ఏరుడు చూసి అప్పుడున్న పద్ధతి ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు మనం రాకపోతే, ఇప్పుడు మన పక్కన రాకపోతే మంచిది. మనకు చూసేస్తాం. ఇప్పుడు కొంతమంది రాకపోతేనే మంచిది అనుకుంటాం మనం. ఏంటనేది పక్కన పెట్టేసేస్తే. కానీ ఆ రోజులట ప్రతి మనిషికి రైట్స్ ఉన్నాయట. ఎందుకు రాని తీసుకొచ్చి ఏం చేశారట? విశ్రాంతి దినం రోజున ఒకరు కట్టెలు ఏరుకుంటుంటే అక్కడ చర్చికి వెళ్ళి వాళ్ళందరూ వెనక తిరిగి వెళ్ళి వాడిని పట్టుకుని తీసుకొచ్చి నువ్వెందుకు విశ్రాంతి దినానికి రాకుండా ఉన్నావని మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా పాడిలో పెట్టి రాళ్ళు ఇచ్చి కొట్టే శిక్ష ఆ రోజు ఉందట. తీసుకుని వచ్చారు అక్కడికి. వారికి ఏమి చేయవలనో 34 వారికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు కనుక వాడిని కావలిలో ఉంచి చర్చికి వెళ్లకుండా పుల్లలేరుకున్న వాడిని తీసుకొచ్చి పాడిలో కూర్చోబెట్టారు. ఏం చేయాలో తెలియక అహరోను గారికి మోషే గారికి చెప్తామని అక్కడ పెట్టారు. ధర్మశాస్త్రం చెప్తే ఇలాంటి పని చేసినప్పుడు ఏం చేయాలంటే మరణ శిక్ష. పాత నిబంధనలో విశ్రాంతి దినానికి అనగా ఆలయానికి వెళ్ళకపోతే ఏంటంటే మరణ శిక్ష. మందిరానికి వెళ్ళకపోతే చంపేస్తారా? ఎస్. ఎందుకు చంపేస్తారంటే మందిరం మానేసావా ఆడికి దొరికిపోతాం మనమండి. ఎందుకో తప్పు ఒప్పు లేదా కుదరకో మందిరం మానేసాం అనుకోండి, నెక్స్ట్ వీక్ వెళ్ళడానికి ఎంత మందికి ఉంచేస్తో, ఇక థర్డ్ ఏంటంటే ఈ లోపల వాడికి దొరికిపోతామండి. అపవాది తంత్రములను మనము ఎరుగని వారము కాము. చాలా విచిత్రంగా ఉంటుందండి ఆడితోని. ఇక్కడ ఎవరైనా టైలర్లు ఉన్నారండి? లేడీస్ లో టైలర్లు ఎవరైనా ఉన్నారా? ఓకే అమ్మా, మీరు దారం కొంటారు కదా, దారం కొంటారు, కుడతా ఉంటారు. ఎప్పుడన్నా మామూలు కాజాలు వేసేది ఇది వేసేది అన్ని దారకుండా పూర్తిగా వాడిన రోజులు ఉంటాయా? పూర్తిగా వాడారు ఎప్పుడన్నా? మీరే 10 రూపాయలు ఇట్టుకుంటారు, మీరే కొడతారు, మీరే చేస్తారు, కానీ సగంలో చిక్కడిపోతుంది. ఆ చిక్కు తీయగలరు మీరు? ఆ చిక్కు అంతా తీసి పక్కన చేసి మళ్ళా మొదలెడతారు. అది అలా ఉంటుందండి. వాడి చిక్కులు మనకు తెలియదు. ఎందుకంటే మందిరాన్ని మానేవా ఒక్క వారం అంటే ఇన్ని చిక్కులో పెట్టేస్తారు. మీరే దారకుండా మీరే కొనుక్కున్నారు, మీరే వాడతారు, కానీ చిక్కడిపోతుంది.
అపవాది తంత్రములు మనం ఎరిగిన వారిము కాము. అలా పెడతాడు. ఎప్పుడైతే మందిరం మానేస్తామో ఇంక అక్కడి నుంచి వాడికి దొరికిపోతాం. దేవుడు ఉద్దేశం ఏంటి తెలిసిన, నన్ను మిమ్మల్ని ఎందుకు తెచ్చుకున్నా తెలిసిన, ఇదిగో అనాది కాలంలో మిమ్మల్ని నిర్ణయించుకున్నాను అక్కడికి రావడానికి. మీరు పొరపాటును మీరు ఆలయం మానేసారనుకో, రెండో వారం వాడు మిమ్మల్ని గ్యాల వేసేస్తాడు. గ్యాల వేసేస్తే నీ ఆలోచన మారిపోతుంది. నీకు ఒక రెండు వచ్చేస్తాడు, వెళ్ళిపోతావు. ఇక నాకు దొరకవు నువ్వు. అసలు మనల్ని ఎప్పుడు నిర్ణయించుకున్నాడు తెలుసండి? చెప్పండి ఒకసారి. ఎపిసీలకు రాసిన పత్రిక 1:4 జాగ్రత్తగా ఇది వరకు చదువుకుంటారు. ఇప్పుడు చదవడం ఎంత బాగుంటుంది. ఎందుకు దేవుడు ఇంత కఠినమైన మీకు తెలియాలి. ఎందుకంటే ఆలయానికి వెళ్ళకపోతే చంపేస్తావు నాయన, అది చంపేస్తానంటాడు. పెట్టాడు అందులోని. ఆలయానికి వెళ్ళిపోతే ఎందుకు చంపేస్తావు? ఎందుకంటే నువ్వు మానేయడం మొదలెడితే ఎక్కడ పోతావో తెలియదు. ఎందుకంటే అండి ఆయన ఎంత కష్టపడి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం కన్నాడో తెలుసండి. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై అరుదించితివా. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై అరుదించితివా. దేవుడవై ఉండి మనుజుల చేత చిత్రహింస పడినావయ్యా. కొరడాల దెబ్బలు కొట్టి తలకు ముళ్ళ కిరీటమెట్టి మోమునా బొమ్ము వేసి అపహసించి నెట్టినారా. నా కోసమా ఈ బలియాగము, నా కోసమా ఈ బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము. నా కోసమా ఈ బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము. ఎంత ఘోరమయ్యా ఈ సిలువ భారము. ఎంత ఘోరమయ్యా నా పాప దోషము. అడుగడుగున రక్త సిక్కమై మాంసపు ముంచగా మారిదివా. అడుగడుగున రక్త సిక్కమై మాంసపు ముంచగా మారిదివా. సిలువ శ్రమలను పొందితివా. ఎంత ఘోరమయ్యా మా పాపదోషము. సంగమా మన పాపదోషాన్ని ఆయన వేసుకుని మనం ఎక్కడైతే ఆయన రక్తాన్ని పెట్టి కొన్నాం కనుక ఎక్కడైతే మనం విడిచేసి అపవాదికి దొరికిపోతామని ఆయన ప్రేమతో ఏం చేస్తున్నాడు తెలిసిన? ఏం చేశాడండి? అనంత కాలంలోనే మనం నిర్ణయించుకున్నాడు. చూడండి 1:4 త్వరగా. సమయం తక్కువ ఉందో చెప్పాల్సింది చాలా ఎక్కువగా ఉంది. చెప్పండి, చదవండి. ఎట్లనగా ఏమండి జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే అండి విశ్రాంతి దినాన్ని రాకపోతే ఎందుకు చంపేయండి అని అన్నాడంటే, ఎందుకు చంపేయండి అన్నాడంటే జగత్పునాది వేయబడక ముందు మనల్ని కొనుక్కుని కుమారుణ్ణి రక్తపు ఆకాశానికి భూమి మీదకి రక్తపు ముద్దగా మారి ఆయన అనేకమైన శిక్షలు విధించి ఆయన ద్వారా మనల్ని కావాలనుకున్నాడు. కానీ అలాంటప్పుడు నువ్వు పోతే ఎలా ఉంటుందండి? ఎట్లనగా తన ప్రియుని యందు ఏం చేద్దండి? ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. దివ్య ప్రేమ అంటే పై నుంచి వచ్చే ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవ్వరు
నిజము అని నమ్ము, అది గురియందించలేనిది. నిజము దాని నమ్ము, అది గురియందించలేనిది. ప్రియ జనాంగమా, దేవుడు అంటే అనాది కాలములో ఆయన ద్వారా మనకు పిల్లలుగా చేసుకోవాలని కలిగించిన దేవుడు బాధ ఏంటంటే, ఇదిగో ఒక్క రోజు ఆలయం మానేస్తే రెండో రోజు నువ్వు అపవాదికి దొరికిపోతావనే ఉద్దేశంతో ఆ పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని ఆయన ఇచ్చిన ఇదిగో ప్రియులగా గుర్తుంచుకోండి. మందిరం వెనక మర్మం ఏంటో తెలుసా? అంటే మందిరం మానేస్తే దాని వెనకున్న మర్మం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మరణం ముగింపు అనుకుంటున్నారు. మహోన్నతుడు ఎవరో తెలియదు వాళ్ళకి. కానీ మరణం తర్వాత మరో బ్రతుకుందని తెలిసిన నువ్వు కూడా లోకంలో కలిసిపోతున్నావంట. వాళ్ళు ఏమనుకుంటారండి? రేపు చచ్చిపోదుము గనుక తిందుము తాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కాయచ్చు, మాంసము తెలుచు, ద్రాక్షారసము తాగుచు. ఏమండి జరుగుతుందో లేదండి లోకంలో? ఆదివారం నాడే ఉంటది కదా ఇది. ఆదివారం నాడు ఒక హోలీడే క్రైస్తవుడికి. దాన్ని ఈ రోజు లోకం అనుకుంటుంది జాలీడే అని, కానీ క్రైస్తవుడు కూడా ఈ హోలీడేని జాలీడే కింద మార్చేస్తాడు. అలా జాలీడే కింద మార్చే గుంపులో మనం ఉంటే మాత్రం హోలీడే కిందే చేసుకుంటే పరిశుద్ధ దినాన్ని పునరుద్ధాన దినంగానే ఆచరించండి. అందుకే పౌలు గారు అంటున్నారండి, ఈ జీవిత కాలం మట్టుగా చూడండి. పౌలు గారు ఒక బలమైన మాట వాడేసాడండి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయం 15వ అధ్యాయం 19వ వచనం. చూడండి ఏమంటాడండి? ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల, అంటే ఈ చర్చికి రావడం వెళ్ళడం ఇవన్నీ ఈ లోకంలో ఈ ఆదివారం ఆ పక్క వాళ్ళ ఇంటి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వచ్చేస్తున్నావా నువ్వు కూడా? ఒకవేళ అలా వస్తే ఈ లోకం గురించే భాషగారు అనుకుంటారనో, పక్కోళ్ళు అనుకుంటారనో, నీ పక్కోళ్ళు అనుకుంటారనో, ఎవరినో చూడాలని వస్తున్నావా, ఎవరికో కనబడాలని వస్తున్నావా? ఈ జీవితం మట్టుకే నువ్వు వస్తుంటే మాత్రం నేను అనుకుంటున్నా నాకంటే నన్ను చెప్తారా బాగా కంటిన్యూ చేస్తాను. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుమురన్నా, ఆ మొదటి క్రియలు చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే, మృతుడవే. ఏ గడియో ఏ క్షణమో ప్రభురాగడ తెలియదురా, దొంగవలే వచ్చెదని అన్నాడు. గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా, గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా, అంతము వరకు నిలిచియుండుమా, అంతము వరకు నిలిచియుండుమా. జీవించుచున్నానన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. పౌలు గారన్న భయంకరమైన మాట ఏంటి తెలుసా? చల్లగా అంటే ఎవరో తెలుసండి? దాని అర్థం తెలుసా మీకు? చల్లగా ఎవరుంటారండి? చూడండి పాత సినిమాల్లో చేయబట్టుకుని అంటారు కదా, డాక్టర్ కూడా ఏమంటారు చేయబట్టుకుని సారీ అండి అంటారు. ఏం చూసాడు ఆయన? ఒక చల్లగా ఉంటుంది చూడండి, ఆడు చూసాడు తెలిసిపోయింది. చల్లగానైనా ఉండు వెచ్చగానైనా నుండు నిలువెచ్చని చల్లగానైనా ఉండు వెచ్చగానైనా నిలువెచ్చని స్థితి అంటే ఏంటంటే, నిలువెచ్చని స్థితి అంటే చల్లగా ఎప్పుడు ఉంటాడంటే మంచి చచ్చిపోయినప్పుడు, వేడిగా ఎప్పుడు ఉంటాడో బతుకున్నట్టు. ఈ రెండు కాకుండా ఉండకూడదట. అది నిలువెచ్చని స్థితి అంటే, ఇటు మరణించలేదు అటు చావలేదు.
అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షించిన వారు మేడం మనుషులు అందరికంటే మన దౌర్భాగ్యలు అంటాడు. ఈ విషయాన్నే చెప్తూ పాత నిబంధనలో మనకు అర్థమైంది ఎంత భయంకరమైన ఘటనలో ఏముందంటే దీని అందరూ ఎప్పుడు పత్రిక తీయండి ఒకసారి 10వ అధ్యాయం ఊహించుకుందాం. ఇంకా 24వ వచనం వచ్చినప్పుడు కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడు మానక ఒకడినొకడు హెచ్చరించుకుంటూ అని చెప్పేటప్పటికి 25వ వచనం ఆ దినము సమీపించిన కొలది ఏ దినము సమీపించిన కొలదంటే ఆయన రాకడ ఉంది. ఆ రాకడ మనకి సిద్ధం కావాలి. ఏంటి మనకి ఏమొచ్చిందంటే ఆ 19వ వచనంలో అద్భుతమైన మాట ఏంటంటే ఆయన ఏం మాట్లాడతారంటే సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది అనగా నూతన నిబంధన వచ్చేటప్పటికి సంఘం ఏర్పడింది. ఇప్పుడు నూతనమైనది అంటే ఏంటి? ఇంటి దగ్గర టీవీ చూడటమా, సంఘానికి వచ్చి ఆచరించడమా? సంఘము ఆయన సంఘానికి రావడం గురించే మాట్లాడుతున్నాడు. ఏమంటే జీవము కలది జీవము కలది పిల్లరా. సంఘము ప్లే గ్రౌండ్ కాదు పిల్లరా, ఆట చూసి వెళ్ళిపోవడానికి. నీ తలాంతిని సంఘంలో ఉపయోగించాలి. దేవుడు అంటాడు అవసరంగా నీకు తలాంతి ఇచ్చాను, నీకు అవసరంగా ఇచ్చానంటాడు. రోజు ఇక్కడ పెయింట్ ఉన్నాడు అనుకోండి, పెయింట్ వేసేవాడు ఉన్నారనుకోండి, ఇక్కడికి వచ్చాక పెయింట్ పోయింది, మాస్టర్ గారితో చెప్పకండి, ఎవరికి కనపడకుండా వచ్చి ఆ పెయింట్ వేసి వెళ్ళిపోయింది. ఎలక్ట్రీషియన్ ట్యూబ్లైట్ పడిపోయింది, ఇది నా పని అనుకో. సంఘానికి పాస్టర్ గారికి కాదు, అది సంఘంలో ఏం చేసింది కూడా పాస్టర్ గారికి కాదు. నువ్వు చేసే ప్రతి పరిచర్య కూడా సంఘానికి దేవుడు మార్పులు వేసేస్తాడండి. నీ ప్రతి కన్నీటి పుట్టిన ఏం చేస్తాడు? గదిలో పడతాడు. అందుకని ఎవ్వరూ చూడకుండా చేస్తేనే మార్పులు ఎక్కువ పడతాయి. 20వ వచనం అంటే ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలం అనగా ఇక్కడ ఎక్కడండి? పరలోకంలోనా భూమి మీద పరిశుద్ధ స్థలం అనగా సంఘము. ఇప్పుడు టీవీ దగ్గర ఉండాలా, పరిశుద్ధ స్థలంలో ఉండాలా? నీ టీవీ దగ్గర నువ్వు కూర్చుని సెలవులో చూస్తే ఏమవుతుంది? పరిశుద్ధ స్థలం అవుతుందా? అవదు. సంఘానికి వస్తేనే పరిశుద్ధ స్థలం అవుతుంది. రక్తము వలన పరిశుద్ధ స్థలమందు అనగా సంఘము ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎప్పుడైతే నువ్వు బాప్తిజం తీసుకున్నావో ఇందులోకి రావడానికి నీకు ధైర్యం ఉంది. దేవుని ఇంటి పైన ఇల్లు అనగా సంఘము. మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఎవర యాజకుడు అంటే క్రీస్తు. సంఘములో మాత్రమే క్రీస్తు సంఘానికి శిరస్సు. అందుకని సంఘాన్ని మానకూడదని పౌలు గారు అక్కడ భయంకరంగా చెప్తున్నాడు. ఎందుకు అలా చెప్పాడు? కొందరు మానుకున్నట్టుగా అంటే చాలా స్టోరీ ఉంది, కానీ సింపుల్ గా స్టోరీ చెప్పేస్తున్నాడు. ఆ కొందరు ఎందుకు మానుకున్నారు? 1వ శతాబ్దంలో ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆరోహణ వెళ్ళిపోయారో తర్వాత పేతురు గారిని AD 68లో 68, 69 లేదా 67 ఈ మధ్య కాలంలో పేతురు గారిని పౌలు గారిని ఇంచుమించు ఒకే కాలంలో చంపేశారండి. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో యూదులు మారారు కదా, 3000 మంది. యూదులు ఇంకా మారలేదు, కానీ ఆ రోజు ఒక సత్యాన్ని విని ఎప్పుడైతే యూదులు మారారో యూదులందరూ క్రైస్తవులుగా మారారు. క్రైస్తవులుగా మారినప్పుడు ఎప్పుడైతే టైటస్ అనే చక్రవర్తి వచ్చాడో అందరిని నరికేయడం మొదలు పెట్టాడండి. నరికేయడం మొదలు పెట్టినప్పుడు క్రైస్తవులందరూ చెట్టుకు పుట్టయి పారిపోయారు. ఆయన ఆదివారం వాళ్ళు ఏం చేసేవారు తెలిసిన పర్వతాల కిందకి వెళ్ళిపోయి కొండల మధ్యకి వెళ్ళిపోయి వేసుకునేవారు. ఏంటి? రొట్టె ద్రాక్షారసం. అంటే చూడండి ఎంత కష్టపడ్డారు. అందుకని వాళ్ళు మానేశారు. కొందరు మానుకొనుచున్నట్లుగా పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. వాళ్ళకంట ఎలాంటి శ్రమలు వచ్చే తెలుసునండి ప్రియులారా? మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి శ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. ఆ రోజు వచ్చింది ఏంటంట? కొందరు మానుకొనుచున్నట్లుగా. ఎందుకన్నాడంటే ఆయన కొందరు ఎందుకు మానేశారంటే, ఇదిగో భయంకరమైన యూదులు క్రైస్తవుల్లోకి వచ్చినప్పుడు టైటస్ అనే చక్రవర్తి పేకలు నరుకుంటూ వెళ్ళిపోయేవాడు. మొసళ్ళకి వేసేసేవారు. కట్టెలకు కట్టి ఆ కట్టెలకు తారు పోసి మనుషులకి అది వెలిగించి ఆ వెలుగులో వాళ్ళ భోజనాలు చేస్తుండేవారు. అలాంటి శ్రమలు వచ్చాయి కనుక ఆ రోజు మానేశారండి. ఈ రోజు మీ ప్రెసిడెంట్ గారు ఏమైనా వద్దంటారా? మీ ఇదిలో ఎవరైనా చచ్చిపోతుంటారా? మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయి రావడానికి? కొందరు మానుకొనుచున్నట్లంటే అది ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్రిమెంట్ శ్రమలు వచ్చాయట. అంత ఎందుకండి ఈ చెప్తున్న పౌలు గారు ఏం చేసేది తెలిసిన? కొందరు మానుకొనుచున్నట్లుగా అన్న పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేది తెలుసునండి? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం. ఆశ్చర్యపోతారు మీరు. చేసిన ఆయనే చెప్తున్నాడు. కొందరు మానుకొనుచున్నట్లుగా ఎందుకు మానుకుంటున్నారనేది ఈయన చేశాడు చాలా. చూడండి ఒకసారి. సౌలైతే ఇంటికి వెళ్ళి స్త్రీలను బయటికి లాగేసి భయంకరంగా వాళ్ళని చంపేసేసి తీసుకెళ్లి బతుకున్న వాళ్ళు జైల్లో పడేసేటటువంటి పౌలు గారు. ఆ పౌలు గారే మాట్లాడుతున్నారు. ఆయన కొందరు మానుకొనుచున్నట్లుగా మానుకోవద్దంటే ఇన్ని శ్రమలు వచ్చాయి. ఏంటి ఇప్పుడు మనకు ఉందంటే ఆలయానికి రావడానికి శ్రమ ఏమన్నా ఉందండి? ఇప్పుడు ఏమైనా శ్రమలు ఉన్నాయి మనకి? ఏం శ్రమలు లేదు పిల్లరా. అందుకనే ఒక ఆయన అంటాడు, త్వరగా వెళ్తాం, లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనం.
ఇవాళ కరెక్ట్ గా మందిరం వెనక మర్మం ఏంటో మనకు చక్కగా తెలుసుకోవాలి. పాత నిబంధనలోకి వెళ్ళిపోయాం, పాత నిబంధనలు చూసాం అక్కడ ఎలాగ ఉన్నాయో. ఈ రోజు మనకి భౌతికమైన శిక్షలు ఏమైనా ఉన్నాయా? చర్చిలోకి రాకపోతే మాస్టర్ గారు తిడతారా? ఎవరైనా కొడుతున్నారా? అసలు ఏం జరుగుతుంది? మన జీవితం ఏంటి? క్రైస్తవ జీవితం ఎక్కడికి వెళ్తుంది? రాకపోతే ఏమవుతుంది? ఈ విషయాన్ని తెలుసుకుని మనం ముగించుకుందాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాట విని దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడు. ఏమండి, దేవుని రాజ్యం అనగా ఈ భూమి మీద ఏంటి చెప్పండి? సంఘము. మీరు ఎక్కడికి వస్తుందో తెలుసునండి. దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి భౌతికమైన ఈ భూమి మీద ఉన్న సంఘానికి రావడమే దేవుని రాజ్యం. పిల్లలు మర్చిపోకూడదు. 16వ వచనం. ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకును పిలిచి విందు కాలం మంది అతడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. సంఘానికి వచ్చి రొట్టెలో చెయ్యి వేసి చేయడం అనేది ఏంటంటే, ఒక్క మనుషుడు విందు చేయించిన. ఎవరా మనుషుడు అంటే సాదృశ్యానికి తండ్రి కుమారుడు యొక్క వివాహం చేయడానికి విందు చేయిస్తున్నాడండి. ఏంటిది? సంఘము వధువు, వరుడు క్రీస్తు, భోజనం చేయిస్తున్నవాడు తండ్రి. సంఘంలో జరిగేది అదండి, జాగ్రత్త ఉంచుకోండి. అందులో చేస్తున్నవాడు, ఇందులో చేస్తున్నవాడు పరలోక రాజ్యంలో వాడికి స్థలం ఉంటదనే విషయం చెప్తున్నాడు. 18వ వచనం. అయితే ఇలాగని చెప్తే కానీ మనం అందరూ ఏం చేస్తున్నామంట? బ్రహ్మాండమైన నెపాలు చెప్తున్నారంటే. ఎలాంటి నెపాలంటే మనం చెప్తే అవతలకి ఇంకా ఆన్సర్ కూడా ఉండదు. ఎందుకు రాలేదమ్మా అంటే చాలు, మీరు చెప్పిన దానికి మళ్ళీ పాస్టర్ గారికి ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఉండదు. కానీ ఆ చెప్పే మాటలట మనం చాలా సింపుల్ గా చాలా చిల్లీ రీజన్ చెప్తున్నామంట. ఇది యేసుప్రభు వారే తనంతట తాను ఇగో ఆలయం మానేస్తున్న వాళ్ళు ఎలా ఉంటారో ఫ్యూచర్ లో ఆ విషయం చెప్పాడు. చూడండి, ఇది వరకు మీరు చదివారు విషయం, కానీ ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంటారు. చూడండి, మొదటివాడు 18లో చూడండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగరి. వాళ్ళ కదండి, మనం ఆలయానికి ఎందుకు రాలేదంటే చక్కగా నెపాలు చెప్తావట. ఏ నెపాలో చెప్తున్నాడో యేసుప్రభు వారి అనంతజ్ఞానైన దేవుడు ఈ వాళ్ళ మనం ఏం చేస్తాం రాస్తే చూడండి. మళ్ళీ చదవాలి. అంటే పొలం కొన్నాడా? కొనడానికి వెళ్తున్నాడా? కొని ఉన్నాను. పొలం కొన్నాడంట, అర్జెంట్గా చూడాలట. ఆదివారం అన్నాడు చర్చికి రాడట. చర్చికి ఎందుకు మానేస్తున్నాడట? పొలం చూడాలట. ఏంటది? ఎక్కడికి పోద్దా? లేదు సార్, అయ్యా దేవుడా, నేను పొలం నాకు చాలా అవసరం, అది బేరం పోద్దేమో. నేను ఇవాళ ఆదివారం నాడే ఈ భోజన పంక్తి మానేసేసి ఈ రొట్టెల దక్షిణ రాసం మానేసేసి పక్కన పెట్టేసి నేను వెళ్ళి కానీ అది కొనుక్కోకపోతే నా జీవితం పోతేమో, నాకు చాలా అవసరం అనుకుంటే వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగిందట? దిస్ ఇస్ సిల్లీ రీజన్ ఆర్ నాట్? వెరీ సిల్లీ రీజన్. ఈరోజు మనం కూడా ఏంటంటే అంతజ్ఞానం ఎంత చక్కగా రాశారు చూడండి. ఇది మీరు చదివారు ఇది వరకు, కానీ ఇంకోలా ఉంటుంది. రెండో చదవండి. మరి ఒకడు ఇతను కొనడానికి వెళ్తున్నాడా కొనేసాడా? ఈరోజు అలాంటి గుంపులో మనం ఉన్నాయేమో చూడండి. ఆదివారం ఆలయానికి రావడానికి ఏమన్నా చేస్తారేమో చూడండి. అలాంటి ఆలోచనలో ఉన్నాం చూడండి. ఏమైనా సరే పిల్లరా, ఆదివారం మానడం ఉండకూడదు. ఇది చాలా భయంకరమైన ఎపివృత్తిలో. మీరు తర్వాత చదవండి, 10వ అధ్యాయం మొత్తం చదవండి. నేను పైపైన చెప్పేస్తాను మీకు. నెక్స్ట్ 19. మరి ఒకడు నెక్స్ట్ 20. మరి ఒకడు అయ్యా నాకు నిశ్చితార్థం జరుగుతుంది, నేను వెళ్ళాలి, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఆ నిశ్చితార్థానికి నేను వెళ్ళకపోతే ఏం గొడవ జరుగుతుందో మా పెద్దలందరూ మిస్ అయిపోతారేమో, ఖచ్చితంగా నేను నిశ్చితార్థానికి వెళ్ళాలి, లేకపోతే నా భార్య నాకు నేను ప్రేమించిన అమ్మాయి నాకు దొరకదు. అలా ఉంది ఇందులో. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, తీసుకుంటాడు, ఆవిడ తీసుకుని రావాలి. కానీ నాకు పెళ్లి అయింది, అర్జెంట్ గా మా ఆవిడ చూడడానికి వెళ్ళాలంటున్నాడు. అదేనా అంటున్నాడు? ఇలా ఇలాంటి గుంపులో మనం ఉండకూడదు. నెక్స్ట్ ఏంటి? ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే, ఇదిగో ఆలయానికి రావడానికంట ఇలాంటి అన్ని చెప్తున్నాడంటే మనిషి. ఆలయానగా పిలువబడిన మనుషులలో పిలిచాడట, రావట్లేదట. పిలువబడిన మనుషులలో లోకస్వార్త 14:24 వచ్చిన పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇదిగో ఇక్కడ విందు చేయకపోతే ప్రియులరా గమనించండి, ఈ భూమి మీద సంఘం అనే ఆలయంలో దేవుని యొక్క పల్లలో మన చెయ్యి పెట్టకపోతే
ఈ భూలోకంలో ఉన్న పెళ్లికి నువ్వు ఇస్తే పరలోకంలో ఒక వివాహం జరగనున్నది. వివాహ మహోత్సవ గొర్రె పిల్ల మహోత్సవం జరగబోతున్నది. అందు గురించే మనం ఇక్కడికి వస్తున్నాం కదా, దాని గురించే కదా మన నిరీక్షణ, దాని గురించే కదా మనం ఇక్కడికి వచ్చేది. ఇంకేమన్నా ఉందా? ఒకవేళ ఇంకేమున్నా కానీ ఇదే ముఖ్యం. ఈ భూమి మీద ఆలయానికి రాకుండా ఇందులో చెయ్యి పెట్టకపోతే దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి ఒకసారి. ఏమండి, బాప్తిసం తీసుకునేటప్పుడు మనం ఏమొప్పుకున్నాం అండి? మనం ఒప్పుకున్నాం ఏంటంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. మనం ఏం ఒప్పుకున్నాం అంటే, ఆయన నమ్మదగిన వాడు గనక మనకు పరలోకం ఇస్తాడు కాబట్టి మనం ఆయన నమ్మదగిన వాడని మనం ఒకటి ఒప్పుకున్నామంట. ఏం ఒప్పుకున్నాం అంటే, ఇదిగో అపోస్తుల బోధ యందును, అంటే ఆలయానికి వచ్చి దేవుడు చెప్పిన మాట్లాడతారని అనుకున్నారు కదా, అది అగ్రిమెంటే కదా ఆయనకి మనకి. సరే, నెంబర్ 1. నెంబర్ 2, సహవాసమందును. అంటే ఉపవాసం అనగా ఏంటి? ఇప్పుడు సహవాసం. మన ఉపవాసం సహవాసం అయి ఉండాలి కానీ అపహాసం కాకూడదు. ఇప్పుడు నువ్వు అపహాసంలో ఉన్నావా? ఆలయానికి మానేసి ఉపవాసం చేస్తున్నావా? నీ ఉపవాసం అపహాసం కాకూడదంటే ఇదిగో సంఘానికి నువ్వు సహవాసం కానేకూడదు. చదవమది. నెక్స్ట్ 3వది, మనం ఏం ఒప్పుకున్నావో చెప్తున్నాడు. రొట్టె విరిచుట యందును. ఏంటి? రొట్టె ఇంట్లో టీవీ దగ్గర ఉంటుందా? ఇక్కడ ఉంటుందా? రొట్టె విరిచుట యందును, ప్రార్థన చేయుట యందును. ఎవరికి ప్రార్థన చేయాలండి? అక్కడ మాట్లాడి చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా వీరును మానుకొక ఒకరినొకరు పురుగొల్పుకొనుచు. అంటే ఇంటి దగ్గర ఉంటారు పురుగొల్పుకోవడానికి. మీ పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, మీరు ఉంటారు. ఏం చేసుకుంటారు? ఎవరుకుంటున్నారు, ఇంకేముండదు. ఇక్కడికి వస్తే సహవాసం ఉంటది, ఒకరినొకరు పురుగొల్పుకుంటారు. అరే నువ్వు ఇలాగా, నేను ఇలాగా అనేసి అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటాం. ఇవన్నీ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు ఇవన్నీ అర్థమయ్యాయి కదా. ఇవన్నీ అర్థమైన తర్వాత ఇప్పుడు పాత నిబంధన పక్కన కొత్త నిబంధనలు మనకుండే శిక్ష తెలిసిన పిల్లరా ఏమి లేదని మీరు అనుకుంటున్నారు. చూడండి 26 చదవండి. కరెక్ట్ గా 5 minutes లోపే నేను ముగిస్తాను. 26 ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26. ఈ పదాలు మర్చిపోకండి కాసేపు. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత, అంటే ఇప్పుడు మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాం? సత్యాన్ని తెలుసుకున్నాం, ఆలయం మానకూడదని తెలుసుకున్నాం, సహవాసం మానకూడదు అనుకున్నాం, మందిరం వెనక మర్మం ఏంటో తెలుసుకున్నాం, విశ్రాంతి దినానికి పునరుద్ధాన దినానికి తేడా ఏంటో తెలుసుకున్నాం. ఇన్ని విషయాలు మనకు తెలిసిన తర్వాత, అంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము మనం తెలుసుకున్న తర్వాత బుద్ధిపూర్వకముగా, అంటే మానకంటే అర్థం బుద్ధిపూర్వకంగా అంటే మనకి ఇది వరకు తెలియలేదేమో, ఇప్పుడు తెలియజేశాడు. అనుభవపూర్వకంగా మనం అంతా తెలిసిపోయింది. ఇప్పుడు కూడా బుద్ధిపూర్వకంగా సంఘానికి వెళ్ళివ్వకపోతే, ఆలయానికి రావడం మానేస్తే జరిగేది ఏంటో తెలిసిన చూడండి ఒకసారి. పాపమునకు బలి ఇక్కడ ఉండదు. ఏంటి? పాత నిబంధనలు ఏముంది? 4 రాళ్ళు ఇచ్చి కొట్టేస్తే, 2 మేకపిల్లలను కోసేస్తే, 4 కోళ్లు ముంచేస్తే పాపం పోయింది. అది భౌతికమైంది. ఇప్పుడు అక్కడ రాసేట చూడండి, చక్కగా ఆ విషయం కూడా రాసేట చూడండి. నెక్స్ట్, ఇప్పుడైతే ఏంటంట, అప్పుడైతే భౌతికమైన బయలు ఉన్నాయి. 4 కొట్టేవారు, ఏదో 4 కుబర్లో దీన్ని ఇస్తే పాపం పోయేది. ఇప్పుడేంటంట, న్యాయ తీర్పునకు ఎదురు చూచుంటాయో ఇంకేం లేదంట. సంఘానికి వచ్చి నువ్వు ఆయన రక్తంలో చెయ్యి పెట్టకపోతే, మన కొరకు బలైన ఆ దేవుని యొక్క ఆలయంలోకి వచ్చి ఆదివారం నాడు పునరుద్ధరణ దినాన ఆయన సహవాసం కలగకపోతేనట ఏంటి, దేని గురించి ఎదురు చూడాలట? ఇంకేం ఆల్టర్నేటివ్ లేదట. విరోధులను తగ్గింపబోమంటే అపవాదికి ఏర్పరచబడిన అగ్నికుండానికి ఎదురు చూచుటయు అగ్నికను ఉండును. మళ్ళా చెప్తున్నాడు చూడండి. ఇగోరే బాబు, మీకు ఒక విషయం చెప్తాను. ఎవడైనా పూర్వకాలం మోసే ధర్మశాస్త్రం చెప్పినా, ఇద్దరు ముగ్గురు సాక్షుల చూడండి. అక్కడ పొగలు ఏరుకుంటే 4 తీసుకొచ్చారు. ఇక పొగలు ఏరుకుంటారని చెప్పగానే రాజు కూడా చెప్పేశారు. ఇక్కడ అలాగే 2-3 సాక్షుల మీద ఒక విషయం జరిగేది. భౌతికంగా శిక్షించేవారు, 2 కొట్టేవారు, వదిలేసేవారు, పోయేవారు. ఇప్పుడైతే కనికరించకుండా వాడు చంపించారు. ఇప్పుడైతే ఇట్లుండగా అయితే ఇప్పుడైతే ఈ కొత్త నిబంధనలు అయితే ఆలయానికి రాకుండా మనం ఒప్పుకునే దాన్ని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ఎడతెగక ప్రార్థన చేసుట యందును, లేకపోతే ఏం జరుగుతుందా? చదవమ్మా. ఇట్లుండగా ఏమండి, నిజంగానటండి, ఈ రోజున అది చేయకపోతే దేవుని కుమారుని పాదములతో తొక్కినట్టండి. ఆలయానికి రాకపోతే ఏంటంట, మందిరం వెనక మరణం ఏంటంటే దేవుని కుమారుని పాదముతో తొక్కినట్టు. అంటే ఆయన మాట విననట్టు, ఆయన వాక్యానికి విలువివ్వనట్టు. మనం కూడా ఇళ్లలో చూడండి, పెద్దరాయుడు ఉంటాడు మన ఇంటి లోపల, నా మాటను తొమ్మలో తొక్కేసారు అంటాడు.
ఇంకా నేను ఆటతో పని లేదండి, నాకు నా మాట వినలేదు అంటాడు. అంటే ఈ లోకంలో ఉన్న వీడికి ఎంత కోపం వచ్చేస్తే ఆయనకి ఎంత కోపం వస్తుంది? కొడుకుని ఏం చేశాడు? ఈ గురించి నా గురించి తన కుమారుని ఏం చేశాడు? రక్తం ముద్దగా మార్చేశాడు, సాలు కింద దున్నించేశాడు, కిరీటం పెట్టించేశాడు, భయంకరమైన చిత్రహింసలు చేశాడు. ఎంత చూడండి, మంచి మాట రాస్తాడు. ఏంటంటే సాధనమైనగా మారిపోయాడండి. చూడండి కిందకి రమ్మా. తన పరిశుద్ధపరచబడ్డకు, నిన్ను నన్ను పరిశుద్ధపరచడం ఆయన ఏమిటంటే సాధనం కింద మారిపోయాడండి. సాధనం అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. సాధనం అంటే ఇక్కడ మేక దిగొట్టాలి. ఏం కావాలి? సుత్తి కావాలి. ఈ సుత్తి ఇచ్చి మేకని కొట్టండి, ఎలా ఉంటుందో? మేక పరిస్థితి ఏంటో? మేక ప్లేస్ లో వెళ్ళండి కాసేపు, ఒక నిమిషం. నేను మేకని అనుకోండి, సుత్తి ఇచ్చి కూడా ఎలా ఉంటుంది? సాధనంగా మారిపోయేటండి. సాధనం ఒక విషయం చేయడానికి ఆయనే సాధన కింద మారిపోయాడు. ఒక బలి అవ్వాలి కనుక ఆయనే బలి కింద మారిపోయాడు నీకు నాకుని. ఆ మారిపోయిన తర్వాత నాయన నువ్వు వచ్చి మనకి ఎక్కడ ఉంటుందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అక్కడ తెలియకలుగుతున్నాం టైం అయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 చదువుకుంటే నా రక్తాన్ని నా దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు కదా. ఈ జ్ఞాపకం చేసుకోవడానికి కూడా నువ్వు రాకపోతే ఇక్కడికి అతను సాధనం అయిపోయి రక్తం కార్చి మన గురించి ఆయన రక్తం కారితే ఆ రక్తాన్ని తీసుకోవడానికి నీకు ఒక నిబంధన పెడితే ఆ నిబంధన తీసుకోవడానికి కూడా నువ్వు ఇక్కడికి రాకపోతే, ఒప్పుకుని మరీ రాకపోతే, కంటిన్యూ చేయమది, ఒప్పుకుని రాకపోతే ఆయన కుమారుణ్ణి పాదములతో త్రొక్కినట్టట. నెక్స్ట్, తాను పరిశుద్ధపడి మనందరిని పరిశుద్ధులు చేయడానికి నిబంధన రక్తాన్నట. మనం ఆలయానికి రాకుండా ఆ బల్లలో మనం చేయబెట్టి, బల్లలో అంటే మీరు అనుకుంటారు మీరు నెలకు తీసుకున్నారో వారానికి తీసుకున్నా నాకు తెలియదు, కానీ నెలకు తీసుకున్నా వారానికి తీసుకున్నా ఆదివారం నాడు ఆయన భక్తిలో ఉండాలి. మీకు నెలకు ఒకసారి కానీ 3 వారాలు మానేయడం వెళ్ళాలి. మరి నెలకు తీసుకుంటే 3 వారాలు వెళ్ళకూడదు అనుకుంటారా? మరి కదండి. తీసుకున్నా తీసుకోపోయినా ఆయన నిబంధన రక్తం, ఆయన నిబంధన పునరుద్ధానం ఇక్కడ రాకపోతే అట ఎంత ఆయన ఒక యాగాన్ని చేసి యెహోవా ఏర్పాటు చేసిన దినాన్ని అతను బలియాగం చేసి అంతజ్ఞాని అయిన ఆ యేసుప్రభువుని బలిచ్చి చేసి ఎంత రక్తాన్నట అపరిశుద్ధంగా మార్చినట్టు. అంతే కదా. చెప్పింది చేయకపోతే ఏం చేసినట్టు? నేను చెప్పింది వినలేదు నాకు అని ఒక పెద్ద ఎంత బాధపడతాడు. నువ్వు చేసావు కనుక నాతో మాట్లాడే నీకు అర్హత లేదు, అసలు నా కుటుంబంతో నీకు సంబంధం లేదు. ఇలాంటి పదాలు ఎన్నో పెట్టుంటాం. అదే మాట్లాడుతుంటే చూడండి. ఆ ఎబ్రీ పత్రిక తర్వాత చదవమంటారు. చదవమా. ఏమండి, కృపకు మూలమైన ఆత్మ యేసుప్రభువు. మన కృపకు మనం ఎక్కడ పోవలసిన వాళ్ళు? ఆది కాండంలో ఆయనకి మనకి ఒక బంధం తగ్గిపోయింది, ఒక తాడు తెగిపోయింది, బంధం లేదు. కానీ ఆ బంధాన్ని ముడేయడానికి, ఆ దిగిపోయిన తాడును ముడేయడానికి అనంత జ్ఞాని అయిన యేసుప్రభువు వచ్చి ఆయన రక్తాన్ని పెట్టి మనకి ఆ తాడును కలిపితే ఆ తాడు మళ్ళీ ఎక్కడికి వెళ్తుందంటే పరిశుద్ధమైన ఆయన ప్రేమ దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళే ఆ రక్తాన్ని నువ్వు తాగకపోతే, ఆదివారం నువ్వు రాకపోతే, చదవమేమనడం? ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు ఎంచబడుతున్నాడు. మీకు అర్థం అవుతుందా? అదే అన్నమాట. మీకు తోచును అంటే లాంగ్వేజ్ అది. అసలు ఇలా చేయకపోతే ఎంత భయంకరమైన దండనకు పాత్రలు అవుతారో మీకు అర్థం అవుతుందా అని ప్రత్యక్షంగా దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎబ్రీ పత్రికలో పౌలు గారితో మాట్లాడిస్తున్నాడు. తండ్రి వచ్చి పౌలు గారితో మాట్లాడాడు ఎప్పుడన్నా? యేసుప్రభు పౌలు గారితో మాట్లాడా? ఆయన పంచకాండాలను అవకాశం పట్టిన వాడు పౌలు గారు. సమస్తం ఆయనకి తెలిసింది. ఇంకోటి ఏంటంటే, రెండవది, పౌలు గారికి ఎన్ని ఎలా తెలుసంటే ప్రత్యక్షంగా యేసుప్రభు వారు ఆరోపణ అయిపోయిన తర్వాత కనిపించింది ఆయనకి. అందుకని అన్ని తెలుసు. ఎంత దండనకు పాలవుతున్నారో మీకు అర్థమవుతుందా? ఆదివారం నాడు చాలా సింపుల్ గా మానేస్తున్నామేమో. నెక్స్ట్ చదవమ్మా. ఏమండి, ఇది గురించటండి ఒక పగ ఉంటదట. అంటే తన కొడుకుని కష్టపడి ఆస్తి అంతా సంపాదించి తండ్రి ఇచ్చాడండి. దాన్ని నువ్వు తాగేసి అవగొట్టేస్తున్నావు, ఎలా ఉంటది? అలాంటిదే ఇది. కృపకు పాత్రుడై తన రక్తాన్ని కార్చి సాధనగా మారి నీకు ఒక రక్తాన్ని ఇచ్చి ఇది తాగుతూ నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే అసలు దాని గురించి రాకుండా నీవు పక్కన పెళ్లికి వెళ్ళిపోతే ఇది పెళ్ళంటిది. అంటే ఏ వేలు గ్రంథం చదవండి ఒకసారి, నాకు మీకు చూపించాను కదా, ముగిస్తున్నాను నేను. ఎందుకు ఆలయానికి రావాలంటే ఏ వేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి ఎందుకు మన ఆలయానికి రావాలంటే ఈ ప్రపంచం అంతా కలిపి ఒకే సంఘం అండి, సార్వత్రిక సంఘము అండి. మన నుంచి ఒక వధువు, పక్క శక్తిలో నుంచి ఒక వధువు, అమెరికా నుంచి ఒక వధువు ఉండదండి. ప్రపంచ క్రైస్తవం అంతా సార్వత్రిక సంఘం అంటే ఏంటండి? భూమి మీద ఉన్న క్రైస్తవులందరూ వధువు. అదవుతుందా?
ఒక్కొక్క వధువు ఉండదు, ఒక్కొక్క చర్చలకు ఒక్కొక్క వధువు వెళ్తావు. వరుడు ఒక్కడే కనుక, వరుడు ఒక్కడే, వధువు ఒక్కడే, సార్వత్రిక సంఘం. ఈ సంఘంలో ఉండి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి మనం వెళ్ళాలో రాశాడు చూడండి. నువ్వు ఇంటికంటే కూర్చుంటే వెళ్దాం, ఎక్కడి నుంచి వెళ్తావు అంటే చూడండి చక్కటి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించే. జనులు సమకూర్చుడంటే ఇదిగో అయ్యగారు లాంటి వాళ్ళు ఉన్నారు, అందరిని ఎవరైనా ఆయన దేవుడు నమ్ముకో దేవుడు నమ్ముకో దేవుడు నమ్ముకొని వచ్చి చర్చలో కూర్చోబెడుతున్నారు. కూర్చోబెడుతుంటే ఏం చేస్తున్నారు? ఇంకో మాట కూడా చెప్పేస్తాను, ఒక్క నిమిషం టైం చూసుకుని. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం చక్కటి వాక్యాన్ని చదవండి, సందర్భం వచ్చింది కాబట్టి. మిమ్మల్ని కాపు కాయుటకు, విషయాలు చెప్పుటకు, వాక్యం బోధించుటకు నేను కావలి వారిని అనిగా దైవజనుల్ని. కావలివారు, కావలివారు ఇక్కడ కూర్చున్నది దైవజనులు ఎవరండి? కావలివారు. ఏమండి ఆయన చెప్పిన వాక్యాలు వినపడలేదా? లేదా నాలాంటి ఒక చిన్న వ్యక్తిని, లేదా నాలాంటి ఒక అర్హత లేని ఒక నాస్తికుడిని వినిపిస్తున్నారు, అపాయింట్ చేశారు. చదవండి తొందరగా. చెప్తున్నారటండి, బోరద్దని వినిపిస్తున్నారట. నాలాంటి వాళ్ళు తీసుకొచ్చి, ఇంకొకటి తీసుకొచ్చి, ఇక అయ్య గారు చెప్పారు, సత్యరామయ్య గారు, నేను చెప్పాను, ఆయన చెప్పారు, ఇలా నాకలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి ఎన్నో వినిపిస్తున్నారట. కానీ ఏమంటారట? మేము వినమని అందుచున్నారు. ఎప్పుడు వినరు, మీరు చాలా మంచోళ్ళు, కానీ చెయ్యమంతే. ఇక చిన్న విషయం చెప్పిన, మన అబ్బాయి చాలా మంచోడు, మన అమ్మాయి చాలా మంచిది, కానీ వాడికి తెలీదు అని చెప్తాడు. బోరధ్వని వినిపిస్తుందట, వాక్యాలు వింటున్నారట, కానీ మేము వినవని అందుచున్నారు. ఇప్పుడు మనం ఏవేలు గ్రంథానికి వచ్చేద్దాం. చర్చికి రావడం ఎందుకంటే ఆలయంలోంచి, సార్వత్రిక సంఘంలోంచి వదిలి వెళ్తుందండి. ఆ లోకం నుంచి ఆయన వస్తాడండి. ఏవేలు గ్రంథము. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి. సమాజం అనగా ఆలయము, సమాజం అనగా సంఘము. పెద్దలను పిలవనింపించి చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడట? అంతఃపురం అనగా పరలోకము. అంతఃపురం అనగా పరలోకము నుండి వచ్చును. ఏంటి? సంఘమైన వధువు ఎక్కడి నుంచి వెళ్తా? చదవండి ఒకసారి. గది అనగా మన ఇంట్లో ఉన్న టీవీని, సెల్లో కాదు. గది అనగా సంఘము. సంఘానికి రాకపోతే వధువు ఎక్కడి నుంచి ఎత్తిపడుతుందట? సంఘంలోంచి అనగా గదిలో నుంచి. స్తన్యపానములు చేయి బిడ్డలను తీసుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలనని యెహోవాకు. సంఘం విలువేంటి అర్థం ఏంటంటే, సంఘానికి చాలా సునాయాసంగా మానేస్తున్నామేమో ప్రియులారా. ఈ రోజు మనకు ఒక అనుభవ జ్ఞానం వచ్చింది. నన్ను ఏమైనా ఎక్కువ టైం తీసుకుంటే క్షమించండి, చాలా ఎక్కువ మాట్లాడితే ఏమనుకోవద్దు. కాబట్టి వాక్యాన్ని వినండి అంతే. వాక్యాన్ని మీకు హోంవర్క్ ఇచ్చిన అనుకోకపోతే ఇవాళ చదువుతారో రేపు చదువుతారో, ఎబ్రీ పత్రిక ఖచ్చితంగా 10వ అధ్యాయం చక్కగా చదవండి. మీ మొత్తం బైబిల్ అంతా అర్థమైపోతుంది. చాలా విషయాలు అందులో రాశాడు. కాబట్టి ఈ మాటలు చాలా ఓపికగా విన్నారని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. అలాగే దేవుడిని కూడా నేను అడుగుతాను, నా సొంత మాటలు ఏమైనా చెప్తే. ఇంకొకటి కూడా, నా సొంత పదాలు ఏమైనా ఉన్నాయేమో మీరు గమనించండి. అయ్యగారి దగ్గర నాకు ఫోన్ ఉంది, నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు ఆయన వినికిడిలో మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా అనేక విషయాలు మాతో మాట్లాడావు నాయనా. ఇదిగో నాయనా, ఇదిగో పాత నిబంధనలో నాయన ఎన్నో శిక్షలు ఉన్నాయి, కానీ అల్పులమైన మాకు ఈ కాలంలో మాకు శిక్షలు విధించలేదు. కానీ నాయన ఇదిగో చాప కింద నీరులాగా మమ్మ అపవాది ముంచేస్తున్నాడు నాయన. వెళ్ళకపోయినా పర్లేదు, లోకములు అనుకున్నట్టుగా మేము కూడా లోకములు అనుకుంటే మమ్మల్ని క్షమించండి నాయన. ఇదిగో అనుభవ జ్ఞానం తెలిసిన తర్వాత నీ సన్నిధిలో అయా మానకుండా నాయన రాబో కాలంలో ఈ భూమి మీద నీ ఆలయాన్ని వదిలి, నీ ఆదివారం నాడు జరిగే ఈ భోజన పంక్తిని వదిలి, మేము ఏ భోజన పంక్తిలోకి వెళ్ళినా నాయన నీ పరలోకంలో జరగబోయే ఆఖరి వివాహ మహోత్సవములో మేము ఉండాలి నాయన. ఇగో ఈ భూమి మీద ఉన్న అన్ని వదిలేసినా కానీ మాకు పరలోకం నుండి ఆఖరి వివాహం కొరకే మేము జీవిస్తున్నాం నాయన. నాయన అలాంటి స్థితిని మీ బిడ్డలందరికీ దయచేయండి నాయన. ఏ బిడ్డ ఏ ఆపదలో వచ్చారో, ఏ స్థితిలో వచ్చారో నాకైతే తెలియదు, కానీ సమస్తము ప్రార్థనాంశాలు ఎరిగిన వాడు
హృదయేంద్రియములు నిర్మించిన వాడు నీవే, హృదయాంతరంగాలు ఎదిరిన వాడు నువ్వే. ప్రతి బిడ్డను వారి వారి పేరు పేరున దీవించండి, వారి అక్కలను తీర్చండి. అన్నిటికంటే ముఖ్యముగా లేఖనముల యందు నీ నిత్య జీవం కలదనే విషయాన్ని పిల్లలందరూ తెలుసుకుని, ఇదిగో మరొక్కసారి వాక్యం ఎలా ఉందో లేదో చూసుకుని ఆయన బిడ్డలందరూ నీ వాక్యం ఎదగడానికి కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.